మనం వ్యక్తిగతంగా బలపరచబడటం. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న అంశాన్ని కూడా నేను మీతో మాట్లాడతాను. తలుపులు మూసి ఉండగా, ఆ మాట మనం చదివాం కదా, తలుపులు మూయబడి ఉండగా యేసు ఆ గదిలోనికి ప్రవేశించి మాట్లాడుతూ ఉన్నాడు. తలుపులు తీయవలసిన అవసరం లేదు యేసుక్రీస్తుకు, ఎందుకంటే మహిమ శరీరంతో ఆయన పునరుత్థానుడయ్యాడు. అలాగైతే యేసుక్రీస్తు సమాధి యొక్క రాయి ఎందుకు తొలగించబడింది? రాయిలో నుంచే బయటకు రావచ్చు కదా, రాయిలో నుంచే ఆయన వచ్చేసేయచ్చు కదా. ప్రియులరా, ఇది ఆలోచించండి. ఆయన రాయి తొలగించిన కారణము మన కొరకు. ప్రియులరా, ఆయన కొరకు, ఆయనకు అవసరంలా రాయి అలా మూయబడినా కూడా ఆయన బయటికి రాగలడు. కానీ రాయి మూయబడి ఉంటే ఆయన పునరుత్థానుడు అయ్యాడా లేదా అని మనకెవరికి తెలియదు. అందుకని మన కొరకు ఆయన రాయిని తొలగించి, ఇదిగో ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి, యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడని ఈ చరిత్రలో ఇంతవరకు కూడా ఆ ఖాళీ సమాధి ప్రకటిస్తూ ఉన్నది. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఆలోచించాలి, నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవటం. ప్రియులారా, ఒక మాట నేను చెప్తాను, దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. నీకు కావలసిన పరిష్కారాలన్నీ పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు నీకున్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఆయన దగ్గర ఉన్నాయి. నీకు కావలసిన అవసరమైన ఆర్థిక ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దగ్గర ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం చేయాలో ఆయనకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ ఇల్లు కొనాలో ఆయన చూచాడు. ఎక్కడ నీ బిడ్డకు, నీ కుమారుడికి అడ్మిషన్ ఇప్పించాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదు ఏమీ లేదు. సమస్య ఎక్కడొస్తుంది అని అంటే పరిశుద్ధాత్మ కంటే కూడా మన స్మార్ట్ పీపుల్ అయిపోతూ ఉన్నాం. నాకే బాగా తెలుసు, నా అనుభవంలో బాగా తెలుసు, నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు, పాపులర్ ఒపీనియన్ ఇలా ఉంది అని మనమే సొంత నిర్ణయాలు చేస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వటం లేదు. ప్రియులారా, వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారు. యు విల్ రియలీ సీ ద అమేజింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్. కారణము ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు రాసే ప్రశ్నాపత్రం అంతా కూడా ఆయనకు తెలుసు, ఏమేమి జవాబులు రాయాలో. ఇఫ్ యూ కెన్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, అలా అని చదవకూడదని కాదు. నీ కష్టం నువ్వు చేయాలి, నీ బాధ్యత నువ్వు చేయాలి, నీ హార్డ్ వర్క్ నువ్వు చేయాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ పర్సనల్ స్ట్రెంగ్త్ ప్రియులారా, మన పరిశుద్ధాత్మ బలముతో నింపబడాలి. ఆయన అన్నాడు, యెరూషలేమును మీరు వదిలిపెట్టబాకండి, నేను చెప్పేంత వరకు మీరు వదిలిపెట్టబాకండి. తండ్రి వాగ్దానము నెరవేర్చబడాలి. మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని చెప్తా ఉన్నాడు. డ్యునామోస్ అనే వర్డ్ యూజ్ చేశాడు ప్రియులరా. డ్యునామోస్ అనే పదంలో నుంచే డైనమైట్ అనే పదం వచ్చింది ప్రియులరా. ఈ డ్యునామోస్ పవర్, అంత పవర్ఫుల్ అనాయింటింగ్, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనందరం బలహీనులమే, కానీ బలమైనటువంటి దేవుని యొక్క శక్తి మనకుంటూ ఉన్నది. ఆ వ్యక్తిగత బలాన్ని మనం పొందుకోవాలి ప్రియులరా. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్.